హాయ్ అందరికీ. ఈరోజు కట్టెల పొయ్యి మీద జొన్న రొట్టెలు చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాను అనమాట. చిన్నప్పుడు కట్టెల పొయ్యి మీద నేర్చుకున్నందుకు ఇప్పుడు ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేస్తున్నా. అప్పుడే గిన నేర్చుకోకపోయింటే ఇప్పుడు ఎంత ఇబ్బంది ఉండేదో కదా. అందుకే అంటారు పెద్దలు, అన్ని పుట్టినింట్లోనే నేర్చుకొని పోతే ఇడే ఇబ్బంది వచ్చినా కూడా తట్టుకోగలమని. కట్టెలు పొయ్యి మీద చేయాలంటే కొంతమంది ఇబ్బంది పడతారు. నాకైతే ఏమి ఇబ్బంది ఉండదు. గ్యాస్ అయిపోయి వారం అయిపోయింది. హెచ్పి అయినందుకు ఏమో తొందరగా రాకుంది. భారతి అట్లాంటివైతే తొందరగా వస్తున్నాయి కానీ ఇప్పుడైతే రొట్టెలు చేసేది అయిపోయింది. చిక్కుడుకాయ కర్రీ చేసిన. ఫస్ట్ అయితే కుండలో ఉడకబెట్టిన, మట్టి కుండలో. మళ్ళీ బోలెలో తిరువాతకి వేసిన అనమాట. టేస్ట్ అయితే బాగుంటుంది కానీ కొంచెం పని ఎక్కువ ఉంటుంది. తిక్కోవడం కానీ వండడం కానీ పొగకి కొంతమంది తట్టుకోలేరు. ఇప్పుడు పిల్లలకి ఇవన్నీ రావు. మా పిల్లలకే రావు కట్టెల పొయ్యి మీద వండడము. నాకైతే ఇష్టము. అప్పుడు నేర్చుకున్నందుకో ఏమో కానీ టేస్ట్ బాగానే ఉంటుంది. చేయడం కూడా ఈజీ. నాకు పగలంతా మిషన్ కుట్టిన, సాయంత్రం 7 దిగిన కట్టెల పొయ్యి మీద చేస్తాను. ఏ ఇబ్బంది ఉండదన్నమాట. ఇది కషాయము. చిన్న చిన్న తెపాల్లో వండాలంటే ఇబ్బంది అయిపోతుంది. గ్యాస్ అవసరం అనిపిస్తుంది అప్పుడైతే. ఇది మా ఆయనకి కషాయం రోజు నైట్ వండిస్తాను అనమాట. బోలెలో చిక్కుడుకాయ చేసినా కదా పక్కకు తీసి పెట్టిన, సిలుం స్మెల్ వస్తుంది అని చెప్పేసి తినడం బయటనే, పండుకోవడం కూడా బయటనే. ఎండాకాలం ఇంట్లో అస్సలు ఉండలేము. టైలర్